బెట్టింగ్ యాప్ల గురించి ప్రమోట్ చేయని యూట్యూబర్లు ఇన్ఫ్లుయెన్సర్ అందరూ కూడా మంచోళ్ళ? బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసే యూట్యూబర్లు ఇన్ఫ్లుయెన్సర్ అందరూ కూడా చెడ్డవాళ్ళ? ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్ల వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాలని కూడా ఒక సంచలనమైన వార్త. తెలంగాణ పోలీసులు 11 మంది యూట్యూబర్లు ఇన్ఫ్లుయెన్సర్ పైన కేసు పెట్టారు. యాంకర్ శ్యామల, టేస్టీ తేజ, ఇమ్రాను, హర్ష సాయి, సుధీరు, కిరణ్ గౌడు, ఇలా ఒక 11 మంది అయితే మొత్తంగా ఉన్నారు. ఇంకా విష్ణుప్రియ కానీ, రీతు చౌదరి కానీ, సుప్రీత కానీ, అజయ్ కానీ, సన్నీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా కేసులు పెట్టాలి. వీళ్ళ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ వల్ల తెలంగాణలోని తెలుగు వాళ్ళే కాదు, ఆంధ్రప్రదేశ్లోని తెలుగు వాళ్ళు కూడా ఆర్థికంగా ఎంతోమంది నష్టపోయారు, అప్పుల పాలయ్యారు, ప్రాణాలు కోల్పోయారు, కుటుంబాలను రోడ్డున పడ్డాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా వీళ్ళపైన కేసులు నమోదు చేయాలనే డిమాండ్ వినిపిస్తూ ఉంది. ఇంతలా బెట్టింగ్ యాప్ల పైన తెలంగాణ పోలీసులు సీరియస్ కావడం, నోటీసులు కూడా జారీ చేశారు. అందరికీ కూడా హాజరు కావాలని హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు. ఇంత పెద్ద ఎత్తున ఈ అంశంపైన చర్చ జరగడానికి ప్రధాన కారణం ఏంటంటే, సజ్జనార్ గారు గత కొద్ది రోజులుగా ఈ అంశాలపైన, అంటే లోకల్ బాయ్ నాని కానీ, భయ్యా సన్నీ యాదవ్ కానీ, హర్షసాయి కానీ, వీళ్ళందరిపైన కూడా ఇలాంటి వాళ్ళని నమ్మకండి, ఇలాంటి వాళ్ళ సెలబ్రిటీలు ఏంటి, ఇలా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారు, చాలామంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు, తగిన చర్యలు పోలీసులు తీసుకోవాలని అక్కడ ఏపీ పోలీసులతో టచ్లోకి వెళ్ళారు. తెలంగాణ ఆర్టీసీ ఎండీగా ఉన్నారు సజ్జనార్ గారు, ఇటు తెలంగాణ పోలీసులతో కూడా టచ్లోకి వెళ్ళారు. సహజంగా ఏంటంటే పోలీసులు వీళ్ళందరూ కూడా అక్కడైనా ఇక్కడైనా సరే ఈ శాంతి భద్రతలు, వ్యవహారాలు, ఈ దొంగతనాలు, ఈ హత్యలు, ఎక్కువగా వీటి మీద ఫోకస్ ఉంటుంది. వీళ్ళ బెట్టింగ్ దందా ఇన్నాళ్ల పాటు సాగడానికి ప్రధాన కారణం అదే. మన జోలికి రారులే, వాళ్ళకి వేరే వేరే పనులు ఉంటాయి అని చెప్పేసి అని. సో ఒక మూమెంట్ అయితే సజ్జనార్ గారి ద్వారా వచ్చింది. నా అన్వేషణ యూట్యూబర్ ఉన్నాడు, అతను కూడా మొన్న వాళ్ళిద్దరు కూడా వీడియో కాల్ మాట్లాడుకున్నారు ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి. అది కూడా మంచి వైరల్ అయితే అయింది. దీనికన్నా ముందేందంటే వీళ్ళ ఆధిపత్య పోరు వల్ల కూడా ఈ బెట్టింగ్ యాప్లు వ్యవహారాలు బయటికి రావడానికి కారణం. సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, మీరు కొట్టుకొని సావండి, మమ్మల్ని మాత్రం ఎంటర్టైన్ చేయండి అని చెప్పేసి అని. సో అలాగే వీళ్ళు కొట్టుకొని, వీళ్ళు తిట్టుకొని, మొత్తానికి ఓ మంచి అయితే జరిగింది. బెట్టింగ్ యాప్ల మీద ఒక జనానికి ఒక అవగాహన వచ్చింది. ఇలా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసే యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లలో భయం వచ్చింది. తప్పైపోయిందని వీడియోలు పెడతా ఉన్నారు, ఇంకెప్పుడు చేయమంటా ఉన్నారు, మీ పోరాటంలో మేము కూడా భాగస్వామ్యం అవుతాం, మనం అందరం కలిసి, ఆడి కోట్లు సంపాదించేశారు, మనం అందరం కలిసి ఈ బెట్టింగ్ మహమ్మారిని పారదోలదామని పెద్ద పెద్ద డైలాగులు కొడుతూ ఉన్నారు. సో వీళ్ళ ఆధిపత్య పోరు వల్ల ఇది జరిగింది. మంచిగా జరిగింది అనుకుందాం, ఒక అంశం బయటకు వచ్చింది, అవేర్నెస్. కానీ బెట్టింగ్ యాప్లకు సంబంధించి పోలీసులు ఇంత సీరియస్గా ఉన్నప్పుడు జనాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నప్పుడు దాన్ని పక్కదారి పట్టించుకుంటూ ఉండాలి. నేను బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయని వాళ్ళందరూ సాంప్రదాయ శుద్ధపూసలేం కాదు, చేసేవాళ్ళేంటో అందరూ చూస్తూనే ఉన్నారు. ఎందుకు చెప్తానంటే ఈ యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు వీళ్ళందరూ కూడా ఒక 2 బ్యాచ్లు ఉన్నాయి. బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసే బ్యాచ్ ఒకటి, ప్రమోట్ చేయని బ్యాచ్ ఒకటి. ప్రమోట్ చేయని వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్ అయిపోయారు. వాళ్ళకి వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, టెలిగ్రామ్ గ్రూపులు ఉన్నాయి, అన్నీ కూడా ఉన్నాయి. ఎవరు? బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేయని వాళ్ళు. ప్రమోట్ చేసే వాళ్ళందరూ ఒక బ్యాచ్. వాళ్ళకి ఏం చేద్దాం, ఏ బెట్టింగ్ యాప్ చేద్దాం, ఏ బెట్టింగ్ యాప్ చేస్తే మనకి ఎంత ఇస్తుంది, నీకు వాడు ఆఫర్ ఇచ్చాడా, నీకు వీడు ఆఫర్ ఇచ్చాడా, ఎంత 10 లక్షలు ఇచ్చాడా, 20 లక్షలు ఇచ్చాడా, మొత్తం ఒక బ్యాచ్. ఇలా హర్ష సాయి, భయ్యా సన్నీ యాదవ్, ఈ ఎవరైతే ఇమ్రాన్ ఉన్నాడో ఇమ్రాన్ కానీ, లోకల్ బాయ్ నాని ఆల్రెడీ అరెస్ట్ అయ్యాడు, జైల్లో ఉన్నాడు, బహుశా వీళ్ళు కూడా అరెస్ట్ కావచ్చు, ఖచ్చితంగా అవుతారు అరెస్టు. సో వీళ్ళంతా ఒక బ్యాచ్. బెట్టింగ్ యాప్లు ప్రమోట్లు ఆపండి, మీరు చేయొద్దు, మాకు ఆఫర్ వచ్చినా కూడా మేము చేయడం లేదని ఎవరైతే యూట్యూబర్లు వీడియోలు పెడతారో, వీళ్ళ పేర్లు పెడతారో, వీళ్ళు వాళ్ళ మీద అటాక్ చేస్తారు. నువ్వు చేయట్లేదా, నువ్వు చేయకపోతే మేమెందుకు చేయకూడదు, మేము చేయకపోతే ఇంకోటి ఎడో చేస్తాడు, మా మీద పడి ఏడుస్తూ ఉన్నావు, మాకు ఫాలోవర్స్ ఉన్నారని, మేము డబ్బులు సంపాదించుకుంటున్నామని, కార్లు గీర్లు ఇళ్ళు కొనుక్కుంటున్నామని, నీ కొళ్ళు అని బండ బూతులు. నాకు ఎవరో వీడియోలు పంపించారు. ఆ నాన్వేషణ అని ఈ భయ్యా సన్నీ యాదవ్ ఎవరైతే పరారీలో ఉన్నాడో, అమ్మ లక్కల బూతులు తిట్టాడు, మామూలు బూతులు కాదు. మనం ఎవరైనా మనల్ని విమర్శించినప్పుడు, మనల్ని వేలెత్తి చూపించినప్పుడు మనం అటాక్ చేయొచ్చు, కౌంటర్ అటాక్. అది రాజకీయాలైనా, ఇలాంటివైనా, ఎక్కడైనా సరే. వాడు ఒక భాష ముఖ్యం, ఆ భాష లేదు అతనికి. అలాంటి వాడికి అలా ఫాలోవర్స్ ఎలా వచ్చారో నాకు అర్థం కావట్లేదు. సో అతనేదో మోటో బ్లాగర్ కాబట్టి అవి నచ్చొచ్చుంటారు.
బట్ మెంటాలిటీ పరంగా చూస్తే నాకు ఎందుకు చాలా కరెక్ట్ అనిపించలేదు అంతా కూడా, అంత అనిపించలేదు. సో ఇలా ఏంటంటే బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేసే బ్యాచ్ ఒకటి, చేయని బ్యాచ్ ఒకటి, అక్కడ వచ్చిన ఈ గొడవలన్నీ కూడా. ఇంకోటి కూడా ఉంది, స్వయం కృషితో ఏ యూట్యూబ్ ఛానల్లో ఇన్స్టాగ్రామ్ పెట్టుకొని తన సొంతంగా తన కష్టంతో డెవలప్ చేసుకున్న యూట్యూబర్లు కొంతమంది ఉన్నారు. మరి కొంతమంది ఎలా ఉన్నారు చెప్పనా, ఆయన దొక్కేస్తే కానీ మనం లేవం, ఆడికి 1 మిలియన్ ఉన్నారు, మనం 1 మిలియన్కి రీచ్ కాలేకపోతూ ఉన్నాం. సో వీడి మీద ఫేక్ ప్రాపగండా చేయాలి, వాడేదో ఫేక్ చేస్తుంటే ప్రాపగండా చేయాలని వాడి మీద వీడి కొంతమంది ఉంటారు, ఒక గ్రూప్ ఉంటారు, 100 మందో ఒక 50 మందో ఒక గ్రూప్ ఉంటారు. వీళ్ళు వాళ్ళ మీద అటాక్ చేయడం, వాళ్ళ రీచ్ తగ్గించడం, వాళ్ళ వ్యూస్ తగ్గించడం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కూడా యూట్యూబర్లు మనకు విలువైన సమయం చాలా, మన పాలిటిక్స్, సమాజంలోని వ్యవహారాలు ఇవన్నీ కూడా ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం రోజుకు కూడా. బట్ ఎంతో కొంత సమాజానికి ఉపయోగపడుతుందంటే మాత్రమే నేను ఆ టాపిక్ తీసుకుంటాను. ఎందుకు తీసుకున్నానంటే చాలామందికి నాన్ వేసినా కానీ ఉమా తెలుగు ట్రావెలర్ అని, రవి తెలుగు ట్రావెలర్ అని, ఇమ్రాన్ కానీ, హర్షసాయి కానీ, వీళ్ళందరికీ కూడా మిలియన్స్లో ఉన్నారు ఫాలోవర్స్, కోట్లాది మంది ఫాలో అవుతూ ఉన్నారు. సో వీళ్ళ ప్రతి మాట, ప్రతి అడుగు ఎంతో కొంత ప్రభావం ఆ యువత మీద చూపిస్తుంది. వీళ్ళని ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా యువత ఎక్కువ మంది ఉన్నారు. కళాశాలకు వెళ్ళేవాళ్ళు, సరే కళాశాల అయిపోయి ఉద్యోగాలు చేసేవాళ్ళు, 10th క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లలు కూడా వీళ్ళందరినీ ఫాలో అవుతూ ఉన్నారు. ఏదో వాళ్ళ దగ్గర లేనిది ఒక హీరోయిజమో ఇంకోటో వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. సో చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఆ వయసులో, ప్రభావితం చేయగలుగుతారు వీళ్ళందరూ కూడా. అందుకనే కదా మాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఫ్యాన్స్ ఉన్నారనే కదా మసిపూసి మారేడికాయ చేసి వాళ్ళ కళ్ళకు గంతలు కట్టి తమ అభిమానాన్ని ఈ విధంగా యాప్లు ప్రమోట్ చేసి డబ్బులు సంపాదించారు ఇదంతా కూడా. సో అందుకని కోట్లాది మంది మీద ప్రభావం ఉంటుంది కాబట్టి ఈ టాపిక్లోని అంశాలు లోతుగా వెళ్ళి మాట్లాడుతూ ఉన్నా. అయితే ఇలాంటి టైంలో ఒక మంచి విషయం జరిగింది. ఇలాంటి టైంలో నా అన్వేషణ కూడా సజ్జనార్ గారు ఎంతో నమ్మితేనే వీడియో కాల్ మాట్లాడారు కదా మీతో, ఎంతో నమ్మారు. ఆయన తొందరగా పోలీస్ అధికారి కాబట్టి, 2 రాష్ట్రాల్లో సజ్జనార్ గారు ఏంటో తెలుసు కాబట్టి, ఎన్కౌంటర్లు, వ్యవహారాలు, పోలీసుగా ఆయన ఆర్టీసీ ఎండీగా ఉన్నప్పటికీ కూడా సామాజిక అంశాలపైన ఏ విధంగా ఆయన ట్వీట్లు పెడతా ఉన్నారు, ఒక సమాజంలో అవేర్నెస్ కోసం అందరూ చూస్తూ ఉన్నారు. అలాంటి సజ్జనార్ గారు నాన్ వేషనాన్ని మిమ్మల్ని నమ్మారు, తనకు ఒక మూమెంట్ తీసుకొచ్చారు. అయితే నాకు ఒక వీడియో పంపించారు. ఇమ్రాన్ ఎవరైతే ఉన్నారో, ఇమ్రాన్ పరేషాన్ బాయ్స్ అనుకుంటా, ఆ ఇమ్రాన్కి సంబంధించి ఏదో వీడియో అన్వేషణ పెట్టాడు. ఇమ్రాన్ గురించి నువ్వు మాట్లాడు, నీ గురించి ఇమ్రాన్ మాట్లాడతారు, మీరు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారా లేదా, మీరు కొట్టుకొని సావండి, కానీ ఇంట్లోని వాళ్ళు లాగడం కరెక్ట్ కాదు, సమంజసం కాదు. ఇమ్రాన్ వాళ్ళ అమ్మగారిని పట్టుకొని ఆవిడ వ్యభిచారి ఎలా నేస్తావు నువ్వు చూసావా? నీకు ఒక తల్లి ఉంది కదా అన్వేష్, కరెక్టా అది? ఇప్పుడు నీకు మద్దతు దొరుకుతూ ఉంది, నిన్ను కూడా చాలామంది ఫాలో అవుతూ ఉన్నారు, నీ మీద అభిమానాన్ని చూపిస్తూ ఉన్నారు. ఇలాంటప్పుడు ఇలాంటి వ్యక్తిగత అంశాల జోలికి వెళ్ళకపోవడం మంచిదనేది నా అన్వేషణకి నా సూచన. టాపిక్ డైవర్ట్ అవుతుంది, తప్పు కదా. వాళ్ళ అమ్మగారిని పట్టుకొని వ్యభిచారి అనడం. నువ్వు ఇమ్రాన్ గురించి ఏమైనా మాట్లాడుకోండి, మీరు కుటుంబ సభ్యులను లాగొద్దు, ఆడపిల్లల్ని చిన్నవాళ్ళని లాగొద్దు. వాళ్ళ భార్య గురించి మాట్లాడతావు, వాళ్ళ పిల్లాడి గురించి మాట్లాడతావు, క్యాన్సర్ వచ్చిద్దంటావు, బ్రెయిన్ ట్యూమర్ వచ్చిద్దంటావు. సో వీళ్ళు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం వల్ల కొంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఆత్మహత్య చేసుకున్నారు. అలా అని నీ ఇంట్లో మీ అమ్మ చచ్చిపోవాలి, నీ భార్య చచ్చిపోవాలి, వాళ్ళ రోగం రావాలి, కరెక్ట్ కాదేమో అన్వేష్. నేను అందుకే చెప్పాను, మీరు చాలామంది మిమ్మల్ని ఫాలో అవుతూ ఉన్నారు. 2 మిలియన్, 3 మిలియన్, 10 మిలియన్, 13 మిలియన్ ఇన్స్టాల్లో, వాటిల్లో చాలా ప్రభావం చూపిస్తాయి ఇవన్నీ కూడా. సో నీకు ఏదైతే అన్వేషణకి ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించి ఒక హైప్ వచ్చిందో దాన్ని అలాగే మెయింటైన్ చేయ, మంచితనాన్ని, ఆ ఉద్యమ స్ఫూర్తి, ఒక మూమెంట్ స్ఫూర్తిని అలా మెయింటైన్ చేయి. దయచేసి ఇంట్లో ఆడవాళ్ళ జోలికి, కుటుంబ సభ్యుల జోలికి, అసలు సంబంధం లేని మనుషుల్ని ఈ విషయంలో లాగడం కరెక్ట్ కాదు. అది నా అన్వేషణ చేసినా, ఇమ్రాన్ చేసినా, మరొకరు ఎవరైనా చేసినా కూడా ఆల్రెడీ పోలీసులు చూసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు వెస్ట్ జోన్ డీసీపీ ఉన్నారు విజయ్ కుమార్ గారు, ఆయన చూస్తూ ఉన్నారు. అందరికీ నోటీసులు జారీ చేశారు, పిలుస్తున్నారు విచారణకి. ఈ సందర్భంగా ఇమ్రాన్కి సంబంధించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాడు, చాలా జుగుప్సాకరంగా ఉన్నాయి. చిన్నపిల్లలను తీసుకొచ్చి పిచ్చి వీడియోలని చేస్తూ ఉన్నారు. ఏంటి ఆ వీడియోలు, ఏంటి ఆ వ్యవహారం ఏంటి, మొత్తం అంతా లాగుతూ ఉన్నాము. ఏ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారు, చెత్త వీడియోలు ఎవరెవరు చేశారు ఏంటి అనేది ఆయన చెప్పారు. సో పోలీసుల పరిధిలో ఇది ఉన్నప్పుడు దాని మీద మన అభిప్రాయం చెప్పొచ్చు, కానీ బట్ ఇంట్లో ఆడవాళ్ళని వీళ్ళని లాగడం కరెక్ట్ కాదేమో. అది ఎవరు లాగినా సరే ఒకసారి చూసుకోవాలి. ఈ వీడియో పైన ఏదైతే యూట్యూబర్ల మధ్య గొడవలు, వ్యవహారాలు, వీళ్ళ భాష పైన చాలామంది ఫాలో అవుతున్నారు కదా, మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి.